మనతో మాట్లాడేందుకు ఒక కాలర్ అయితే ఉన్నారు రమేష్ గారు. ఉల్లాస్ గారు నరంకేట్ నుంచి. ఉల్లాస్ గారు నమస్కారం అండి. ఉల్లాస్ గారు హలో నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి సమస్య ఏంటండి? సమస్య సార్, నా సమస్య ఏంటంటే నేను 1.5 ఎకర్ నేను పట్టేదారును. మ్మ్. నమస్కారం అండి. మీరు టీవీ చూస్తున్నట్లున్నారు. టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. సార్ ఏంటంటే నాది 1 ఎకర్ 20 గుంటాస్ ల్యాండ్. నేను మ్మ్. ఒక ఆయన ఏం చేసిండంటే ఆయన క్యాషియర్ పార్టీ నేను వెంచర్ చేద్దాము అని అన్నాడు. మ్మ్. సరే అని ఒప్పుకున్నాను. ఒప్పుకున్నాక నాకు నువ్వు రిజిస్ట్రేషన్ చేయు, నీకు ఎంఈఓ రాసిస్తా అని చెప్పేసి అని అన్నాడు నాతో. మ్మ్. అయితే సరే అని చెప్పేసి నేను అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసినాక నాకు ఎంఈఓ రాసిచ్చిండు పక్కన. మ్మ్. ఇంత షేర్ 50-50 ఇస్తా, 1 ఎకర్ 20 గుంటల్లో 50-50 నీకు ఇస్తాను అని అంటే ఎంఈఓ రాసిచ్చిండు. నేను రిజిస్ట్రేషన్ చేసిన. మ్మ్. అది నేను ఇప్పుడు అది కోర్టుకి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇవ్వను అంటున్నాడు ఆయన. మ్మ్. అది ఉంది నా ప్రాబ్లం. ఎంఈఓ తర్వాత మళ్ళీ ఇవ్వనంటున్నారా? అవునండి. మ్మ్. విన్నారా రమేష్? అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈ ఎంఈఓను రిజిస్ట్రేషన్ చేసేది ఉంది అని ఒక అడ్వకేట్ జనరల్ గా సలహా ఇచ్చిండు నాకు. మ్మ్. అయితే రిజిస్ట్రేషన్ అయితే నేను చేయించుకోలేదు. ఆ ఎంఈఓ నా దగ్గర ఉంది ఒరిజినల్. మ్మ్. అది నా సమస్య అండి. ఇది ఎట్లా చేయాలి? ఎస్ రమేష్ గారు విన్నారా అండి? వాయిస్ కట్ అవుతుందండి, సరిగా రావట్లేదు. అంటే 1 ఎకరం 20 గుంటల భూమిలో ఎంఈఓ ఉంది, కాకపోతే వెంచర్ వేసుకుందామని చెప్పారు, కానీ తర్వాత నాకు ఇవ్వట్లేదు, ఇప్పుడు నా భూమి నాకు తిరిగి రావాలంటే ఏం చేయాలనేసి అడుగుతున్నారండి. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కనుక డెవలప్మెంట్ కమ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కనుక రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా అనేది చెప్పలేదు. ఒకవేళ రిజిస్టర్ అయ్యి ఉంటే దానిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం డెవలప్మెంట్ యాక్టివిటీకి క్యాన్సిల్ చేస్తూ వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో కాలేదు కాబట్టి క్యాన్సిల్ చేస్తూ నోటీస్ ఇచ్చి దాని క్యాన్సిలేషన్కి తర్వాత పొజిషన్ తీసుకోవచ్చు, లేకపోతే త్రూ కోర్టు ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఇచ్చినా కానీ వాళ్ళు బాగా సౌండ్ పార్టీ వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అని అంటున్నారు కాబట్టి ఇక కోర్టే శరణ్యం. కోర్టు ద్వారా మన భూమి మనకు ఇప్పించమని చెప్పి కోర్టులో పనిచేస్తే ఇప్పించేందుకు అవకాశం ఉంటుంది, వస్తుంది, రాకపోవడానికి వచ్చిన. ఓకే ఉల్లాస్ గారు విన్నారా అండి? విన్నానండి, విన్నాను. అయితే నాది ఒక చిన్న క్వశ్చన్ సార్. అది ఇప్పుడు నేను ఎంఈఓను నేను రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఇప్పుడు దాని ప్రకారం నేను గెలవగలుగుతానా? ఓకే, అంటే రమేష్ గారు ఎంఈఓను రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదంట, ఇప్పుడు కేసు వేసుకుంటే గెలుస్తానని అడుగుతున్నారు. ఎంఈఓ రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి అసలు మీరు ఇంజక్షన్ సూట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏమీ యాక్టివిటీ చేయలేదు కాబట్టి ఎంఓయూ ప్రకారం అన్ని ఫెయిల్ అయ్యారు కాబట్టి మా పొజిషన్ డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి మీరే పొజిషన్లో ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంజక్షన్ సూట్ ఫైల్ చేసి ఆ ఇంజక్షన్ ఆర్డర్ ప్రకారం మీరు కబ్జాలో కంటిన్యూ కండి. అది బెస్ట్. అవసరమైతే దానికోసం పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకోవచ్చు. ఓకే ఉల్లాస్ గారు, మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు చేస్తారు, మా వాళ్ళు మీ నంబర్ తీసుకుంటారు, మీకు కాల్ అనేది చేస్తారు. అయితే రమేష్ గారు, ఇప్పుడు అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలో రాజకీయ ప్రభావం ఉందన్న విమర్శలపై మీ అభిప్రాయం ఏంటండి? అనుమానం ఏముందండి, ఖచ్చితంగా ఈ అగ్రరాజ్యాలు ఏవైతే ఉన్నాయో, ఇంటో పవర్ ఎవరైతే ఏ దేశాలకైతే ఉన్నాయో వాళ్ళు అంతర్జాతీయ న్యాయ చట్టాలను కూడా ఉల్లంఘిస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టుగానే కోర్టులు నడవాలి, లేకపోతే మేము నిధులు ఇవ్వం అని డైరెక్ట్ బెదిరించే స్థాయికి వచ్చారు. ఇక ఈ స్థాయి నుంచి
మార్చాల్సిన అవసరం ఉంది. యుఎన్ఓ కూడా సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా మార్పులు రావాలి. అగ్రరాజ్యాల ఆధిపత్యం నుంచి బయటపడితే కానీ ప్రపంచవ్యాప్తంగా మానవాళికి సుఖశాంతులు అనేవి ఉండవు. ఆ పరిస్థితి రావాలనుకుందాం. మన భారతదేశం లాంటి అభ్యుదయ భావాలతోటి థర్డ్ కంట్రీస్ నుంచి డామినేటింగ్ స్థాయికి మన కంట్రీస్ ఎదుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో తొందరలోనే అట్లా వస్తుంది కావాలి అని కోరుకుంటున్నాం. ఎస్